అబ్రహాము యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు ప్రభువా. మా రక్షణకర్తవైన యేసయ్య మీకు వందనాలు నా నాయన. అబ్రహాము నా ప్రభువా మరి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మీరు చెప్పినట్టు నడుచుకున్నాడు ప్రభువా. కనుకనే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన జీవితంలో కొన్ని విషయాలు మాకు తెల్లముగా తెలియజేయమని మీరే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనగలరని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, మరి ఆదికాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే మొట్టమొదటి నుంచి యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చెప్పిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప ఆశీర్వాదకరముగా నేను ఉంచదనని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. దేవుడు చెప్పినట్టుగా ఆయన తన స్వజనములో నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంట నుండి ఆయన బయలుదేరి వెళ్ళాడు. దేవుడికి ఎదురు చెప్పలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నా బంధువులను వదిలిపెట్టి, నా యొక్క స్వజనమును వదిలిపెట్టి, నా తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను వేరే చోటకి, ఏ చోటకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ప్రశ్న వేయలేదు. నేను చెప్పు ప్రదేశమునకు నీవు వెళ్ళమని చెప్పి అన్నాడు ఆయన దేవుడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకొని అబ్రహాము లేచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. అబ్రహాం దేవుని మాట నమ్మాడు అంతే, ఏమి కూడా బదులు చెప్పలేదు దేవునికి. కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన దేవునికి వ్యతిరేకమైనటువంటి మాట ఏమి చెప్పలేదు. దేవుడు ఏది చెప్పాడో అదే చేశాడు తప్ప వేరే ఏ మాట కూడా ఆయనకి ఎదురు చెప్పనటువంటి ఆ పరిస్థితి అబ్రహాములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. తన స్వజనుల నుండి, తన బంధువర్గము నుండి, తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము ఆ విధంగా తన విశ్వాసాన్ని చాటుకున్నాడు సర్వ ప్రపంచానికి. ఎందుకంటే దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఇక్కడ నీవు అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి జనాంగము నీలో నుండి వచ్చునని చెప్పి, ఆశీర్వాదకరమైనటువంటి జనాంగం నీలో నుండి వచ్చును. కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకారకుడిగా నీవు ఉంటావు. నీవు దేవుని వెంబడించేటటువంటి వ్యక్తిగా, ఆశీర్వాద కారణమైనటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ యావత్ ప్రపంచానికి నువ్వు తెలియజేసేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావని, నువ్వు మూల పురుషుడుగా ఉంటావని అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి అబ్రహాం ఆ విధంగా దేవుని నమ్మాడు. దేవుని మాట నమ్మి దేవుని కొరకు దేవుని పని చేయడానికి బయలుదేరాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని మాట వినడానికి నువ్వు ఆ యొక్క ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుడు చెప్పినట్టు చేయడానికి నీవు మరి ఆ యొక్క హృదయ సమర్పణ కలిగినటువంటి జీవితం నీకున్నదా, మనకున్నదా అనేటటువంటి విషయాన్ని మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మాట వినకపోతే మనం ఎలాగ ఆశీర్వదించబడతాం? దేవుడు చెప్పినట్టు చేయకపోతే మనం ఎలాగా మరి అనేక మందికి ఒక సాక్షార్థమైన జీవితాన్ని చూపించగలుగుతాం? ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు చెప్పినట్టు చెయ్యము,
దేవుని మాట వినము, ఊరికే ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకొని మరి వాక్యం చదువుకొని మనం మరి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తే, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తే అదే మనకి ఆశీర్వాదం అని అనుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. నువ్వు పలానా చోటకి వెళ్ళు, పలానా వ్యక్తికి సువార్త చెప్పు, నువ్వు పలానా ఊరికి వెళ్ళు, ఆ ఊర్లో నువ్వు ఒక మందిరం కట్టు, దేవునికి సేవ చెయ్యి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వెళ్ళం. ఎందుకంటే అక్కడ ఆ ఊర్లో ఏమో ఎలా ఉంటుందో, మనకు కావాల్సిన స్పెషాలిటీస్ ఉంటాయో ఉండవో, మరి అక్కడికి వెళ్తే మన పరిస్థితి ఏమవుతుందో అని అనుకుంటాం తప్ప మనం వెళ్ళం. అంటే వెళ్ళకపోతే, దేవుని మాట వినకపోతే మనం ఏ విధంగా ఆశీర్వదించబడతాం? ఆయన మాట వింటేనే మనం ఆశీర్వదించబడతాం. ఆయన్ని చెప్పినట్టు చేస్తేనే మనం ఆశీర్వదించబడతాం. అవును కదా. యేసుక్రీస్తు ప్రభు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు, ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ద్రాక్షారసం అయిపోయింది, పెండ్లి విందులో ద్రాక్షారసం లేకపోతే మనకు చాలా అవమానం కలుగుతుందని చెప్పి కంగారు పడుతూ ఆ యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అమ్మ ద్రాక్షారసం అయిపోయిందని. ఆయన మీతో చెప్పినట్టు చేయండి అంటున్నారు. ఆయన మీతో చెప్పినట్టు చేయుడి అని అంటుంది. అంటే ఆయన చెప్పినట్టు చేస్తే మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు, ఒక మంచి ఆశీర్వాదాన్ని చూస్తారు, ఒక కార్యము సఫలం కావడం మీరు చూస్తారు అనేటటువంటి ఒక మంచి అర్థం దాంట్లో ఇమిడి ఉంది. కాబట్టి ఆయన మనతో చెప్పినట్టు చేస్తే మనం నిజంగానే గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతాం, మంచి కార్యం మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన ఆ విధంగా అబ్రహాము దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు, దేవుని నడిపించినటువంటి చోటకల్లా ఆయన వెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళను, అక్కడ నీరు ఎలా ఉంటుందో, అక్కడ మనకి అనుకూలంగా ఉంటుందో ఉండదో అని చెప్పి ఆయన ఏమీ ఎదురు చెప్పలేదు. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాడు తప్ప ఏమీ ఎదురు చెప్పలేదు. మనమైతే అనేకమైనటువంటి సాకులు చెప్తున్నాం ఈరోజు. సాకులు, దేవుడు చెప్పినట్టు చేయకుండా సాకులు చెప్తున్నాం. ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుందని మనమే ప్లాన్ వేసుకుంటున్నాం తప్ప దేవుని యొక్క ప్రణాళికలోనికి మనం రావడం లేదు. కనుకనే మనం దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం. 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అబ్రహాముకి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరు ఇష్మాయేలు. ఇష్మాయేలు పుట్టిన తర్వాత షారాకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత వారి కుటుంబంలో కొంచెం స్పర్ధలు వచ్చాయి. ఆ హాగరు కొడుకైనటువంటి ఇష్మాయేల్కి, ఈ షారా కొడుకైనటువంటి ఇస్సాకి సరైనటువంటి పద్ధతులు లేవు, అవగాహన లేదు, పడటం లేదు. కాబట్టి కుటుంబంలో ఇద్దరు ఈడిపోవాలని అనుకున్నారు. కాబట్టి ఏం జరిగిందంటే అబ్రహాము మరి హాగరు కొడుకుని తీసుకుని మరి గాడిద మీద ఎక్కించుకొని ఆమెను తీసుకొని బయలుదేరాడు. ఒక అరణ్యంలో వదిలేశాడు. అరణ్యంలో వదిలేసిన తర్వాత ఆమె నీళ్ళు బుడ్డి ఇచ్చాడు, కొంత ఆహారం పెట్టాడు. ఆహారం అయిపోయింది, నీళ్ళు బుడ్డిలో నీళ్ళు అయిపోయి అరణ్యంలో చాలా బాధపడ్డారు. బాధపడిన తర్వాత దేవుడైన యెహోవా హాగరుతో మాట్లాడాడు. హాగరు, నీ అబ్బాయిని ఎత్తుకో, నీ కుమారుడిని ఎత్తుకో, నీ కుమారుడిని కూడా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు హాగరుతో మాట్లాడాడు. కనుకనే వెళ్ళి హాగరుని ఎత్తుకుంది. వెంటనే దేవుడు అక్కడ నీటి బుగ్గ పుట్టించాడు. నీటి బుగ్గలో నీరు త్రాగించి ఆ విధంగా హాగరు తన కుమారుడికి ఆదరణగా నిలబడ్డది. అయితే దేవుడైన యెహోవా నీ ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి, షారాకు పుట్టిన కుమారుని ఇస్సాకుని నువ్వు బలిగా అర్పించాలని 22వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అలాగే ప్రభువా నేను బలిగా ఇస్తాను, నువ్వు కోరినట్టే చేస్తాను అని చెప్పాడు. మోరియా పర్వతమునకు బయలుదేరు నీ కుమారుని తీసుకొని,
ఆ పర్వతం మీద నీ కుమారుడు నాకు బలిగా అర్పించమన్నాడు. సరే అని పుల్లలు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, అగ్ని కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ పుల్లలు ఇస్సాకు నెత్తి మీద పెట్టి అతను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కొంతమంది దాసీలను తీసుకుని, నాన్న కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్ని ఉంది, మరి బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏదని అడిగినప్పుడు ఆ తండ్రి అసలు ఏ విధంగా చలించలేదు. ధైర్యంగా ఉన్నాడు, చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞది, దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చాలంతే. ఇంక ఏ విధమైనటువంటి ఆలోచన మనకు ఉండకూడదు అనేటటువంటి తలంపే తప్ప, అయ్యో అని చెప్పి ఆ తండ్రి ఆ కుమారుడు అన్న మాటకి గుండెలు పగిలిపోవాలి, చాలా వేదన పడాలి. ఎందుకు వేదన పడలేదు? ఎందుకు? అబ్రహాం ధైర్యంగా ఉన్నాడు, దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచాడు. కాబట్టి దేవుని మాట వినాలి తప్ప ఇంకే విధమైనటువంటి ఆ చలనం మనలో ఉండకూడదని ఆ అబ్రహాము తన కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి కట్టెలు చక్కగా పేర్చి కట్టెల మీద కుమారుని పడుకోబెట్టాడు. అప్పుడు కూడా ఏ విధంగా చలించలేదు. చక్కగా పేర్చి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే అబ్రహాములో ఏ విధమైన విచారం లేదు. కట్టెలు చక్కగా పేర్చాడు, కుమారుణ్ణి ఆ పడుకోబెట్టి కత్తి ఎత్తి బలి అర్పించబోతున్నాడు. అబ్రహమా అబ్రహమా అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహమా అబ్రహమా, నీ ఒక్కడైనటువంటి నీ కుమారుని బలిగా ఇవ్వడానికి నువ్వు ఎంత మాత్రం కూడా ఆలోచించలేదు, వెనకాడలేదు. కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నా అన్నాడు. నీ విశ్వాసం ఈనాడు నీవు నా మీద ఉంచినటువంటి విశ్వాసము, నా మీద నువ్వు ఆనుకున్నటువంటి ఈ పద్ధతిని సర్వ ప్రపంచం కూడా ఈ మాటను తెలుసుకుంటుంది. సర్వ ప్రపంచం కూడా నీ విశ్వాసము యొక్క ఆ యొక్క లోతైనటువంటి నీ విశ్వాసాన్ని గూర్చి తెలుసుకుంటుంది. కాబట్టి నిన్ను వెంబడించేవారు, నిన్ను అనుసరించేవారు నా పిల్లలు అవుతారని చెప్పి అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అదిగో పొదలో ఒక గొర్రె పిల్ల ఉంది, ఆ గొర్రె పిల్లను తీసుకొని బలిగా అర్పించమని చెప్పి తన కుమారుని లేపి ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చి బలిగా అర్పించాడు అబ్రహాం. ప్రభునందు ప్రేమైన వారలారా, అబ్రహాము చేసినటువంటి ఈ మంచి కార్యము ఈనాడు యావత్ ప్రపంచానికి కూడా ఒక సవాలుగా నిలబడ్డది. మన విశ్వాసానికి ఒక బలమైనటువంటి పునాదిరాయిగా నిలబడ్డది అబ్రహాము విశ్వాసము. కాబట్టి అబ్రహాము లాంటి విశ్వాసము కలిగి ఉంటే, మనము కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఉంటే, మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడానికి ఏ విధమైనటువంటి సంకోచము లేకుండా, ఎలాంటి ఆ ఆలోచన లేకుండా దేవుని వెంబడించే వారంగా మనం ఉంటే, ప్రభువులో మనం ఎంతగానో ఆశీర్వదింపబడగలుగుతాం. దేవుని ఆశీర్వాదానికి మనం పాత్రలు అవుతాం తప్ప ఊరికనే ఏదో పై భక్తి చేసి ఏదో దేవుని యొక్క అనుగ్రహం పొందాలని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. కాబట్టి అది దేవునికి ఇష్టం కాదు. ఆయన మాట వినాలి. ఆయన మాట వినుట కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడమే మేలు. కాబట్టి దేవుని మాట వినాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి. అలా చేసినప్పుడే మనం దీవించబడతాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు చేసిన మేళకై వందనాలు. మీ యొక్క వాక్యమును మీరు మాట్లాడారు ప్రభువా, మీకు వందనాలు. అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడినని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా అబ్రహాము లోకములో ఏ విధమైనటువంటి మంచి మేడలు మిద్దెలు కట్టుకోవడానికి ఇష్టపడలేదు. మీ అందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని వెంబడించాడు, అంతే. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. నేను ఒక స్థిరంగా ఉండడానికి వీల్లేదు. స్థిరమైనటువంటి ఇల్లు కట్టుకొని స్థిరంగా ఉండాలనుకుంటే అది నా పొరపాటే అవుతుందని చెప్పి అబ్రహాము అలాగ ఇష్టపడలేదు. మీ మాట వినటానికే ఇష్టపడ్డాడు. అబ్రహాము లాంటి విశ్వాస జీవితం మాకును దయచేయమని యేసయ్య పుణ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.